సపరేట్గా మార్కెట్ కడుతున్నాం, 3 కోట్లు పెట్టి మార్కెట్ కడుతున్నాం, వీళ్ళందరినీ అక్కడ పంపిస్తాం. కాకుండా ఇంకొక మీకు తెలుసు పెద్ద ప్లేస్, అది ఫైనల్ హియరింగ్ వచ్చింది 2 రోజుల్లో, అది కూడా జరుగుతుంది. ఫైనల్ హియరింగ్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా మనం కొంత పార్ట్ మార్కెట్కి పంపిస్తాం. అర్థమైందండి? అన్నీ అయిపోయినాయి. అది మీకు తెలుసు ఆ ప్లేస్ ఏంటో, అది కూడా చేసేస్తాం. కంగారు ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అప్పుడు ఇంకా బోల్డ్ ప్లేసులు వస్తాయి. అప్పుడు సులభ కాంప్లెక్స్లు కట్టచ్చు, మార్కెట్లు కట్టచ్చు. ఈ ఎవడికాడ ఆక్యుపై చేసిన అదంటే అలా గవర్నమెంట్వి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, గవర్నమెంట్ భూములేమో అసైన్కి ఇస్తే అసైన్ అంతా డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేశారు కదా అని గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటే విజయ్ కుమార్ 200 కోట్లని సాక్షి పేపర్ వేసింది. ఎక్కడి నుంచి? నేను అంటున్నాను, ఇప్పుడు గవర్నమెంట్ భూమి అసైన్కి తీసుకెళ్తే ఏమైనా సంపాదించుకోవచ్చు, కానీ అసైన్ భూమి తీసుకెళ్లి గవర్నమెంట్కి పెడితే ఎలా 200 కోట్లు చెప్పండి బాబు, ఎలా సంపాదించాలని అడుగుతున్నాను. చెప్తున్నాను, ఆరోపణలు బోల్డ్ ఆరోపణలు చేస్తారు. మీరు కూడా ఏంటంటే మేము స్పందిస్తున్నాం, పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. కష్టపడినప్పుడు పాత్రికేయులు కూడా దాన్ని నిజానిజాలు తెలుసుకొని రాయాలి. పేపర్లు పైనుంచి ఏం డైరెక్షన్ ఇస్తే అది రాస్తాను, లేకపోతే మేమే రాసుకుంటానంటే ఉన్న పేపర్లన్నా నిజాలు రాయాలి కదా. ఉన్న పేపర్లు ఇంత కష్టపడుతున్నాం, కష్టపడినప్పుడు ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. అది మీరు ఆరోపించిన మీరు బాగా అంటున్నారు సార్, కానీ మీ నాయకులు కొంతమంది గ్రూప్ లో మా నాయకులు వినండి సార్, మా నాయకులు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయ పార్టీలు, దీనికి జీతభత్యాలు ఉండవు. అర్థమైందండి? ఇప్పుడు సభ్యత్వాలు చేయండి అంటేనే నేను ఇటు చూస్తారు. ఎవడి ఇంట్రెస్ట్ ఆల్ది. ఇక్కడ 2 ఉంటాయి ప్రతి ఒక్కరు పార్టీల్లో, పర్సనల్ ఒకటి ఉంటుంది, అఫీషియల్ ఒకటి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా మాత్రం అయ్యే యాక్సెప్ట్ చెయ్యము. వాళ్ళకి మేము వార్నింగ్ ఆల్రెడీ మీరు నా దృష్టి తీసుకొచ్చారు, మేము వార్నింగ్ ఇచ్చాము. కాదుకూడదు అనుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళ పర్సనల్గా తీసుకొని మీరు కూడా వాళ్ళ పర్సనల్ తీసుకోండి. అలా ఆరోపణ ఇస్తే మీరు అతన్ని తాడిదేని మేము అడ్డురాము. అర్థం చేసుకోండి, మీకు ఏమున్నాయో మనకు తెలియదు. పార్టీ పరంగా, జనసేన పార్టీ పరంగా, కూటమి పార్టీల పరంగా 100% పాత్రికేయులకి మేము ఎట్టి పరిస్థితుల్లో రెస్పెక్ట్ ఇస్తాం. ఇందులో సమస్య ఎక్కడ వస్తుందంటే లేనిపోని ఆరోపణలు, క్రెడ్జ్లు పెంచుకొని ఊరికే లేనిపోని అన్నీ కూడా మీరు గ్రూపుల్లోని షేర్ చేయడం, ఎవడో ఊరు పేరు లేని పేపర్లో అని పేపర్ అని చెప్తారు, కానీ పేపర్ కూడా ఉండదు, అది రాయడం, అదేదో పేపర్లో వచ్చినట్టు కటింగ్ పెట్టడం, సోషల్ మీడియా. మరి మీరు కూడా అటు సైడ్ నుంచి ఆపాలా, వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకోవాలా. అలాగే మీకున్న సమస్య మాకు కూడా ఉంది సమస్య. డెఫినెట్గా మా దగ్గర అయితే ఇంకా మేము ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాం, కొంత పార్టీలో ఉన్నాం, మీ దగ్గర అనార్గనైజ్డ్గా ఉన్నారు. వార్త అని చెప్తారు, వార్త అని అడిగితే నాకు సంబంధమే లేదు అతను అంటాడు. వార్త అని చెప్పారు, ఇక మీ వార్త అయినా అడుగుతాను కాదండి. అచ్యుతాపురంలో వార్తా గ్రూపు, వార్తా విలేకరు అతను. ఏమండి వార్త? దాని ముందు నేట్ అని రాశాడు. ఆ నేటో నీటో నాటో నాకు తెలియదు. మేమెందుకు ఖండిస్తామండి? లేనిపోయిన రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళందరూ మేము ఖండిస్తామండి. దాని బదులు ఇప్పుడు అలాంటి కడుపు మంటతోనే మా వాళ్ళు మీ మీద వేస్తుంటారు. వేసినప్పుడు ఏంటంటే పాపం వినమ్మా, మీరు ఆర్గనైజ్డ్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ఆర్గనైజ్డ్ కాదు కదా, ఎలా మాట్లాడాలో తెలీదు. సో మిమ్మల్ని ఎలాగా కౌంటర్ చేయాలో మేము ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి ఎవరు అయ్యి ఒకటి చెప్తాను చూడండి, ప్రెస్ వాళ్ళు కానీ మీరు అంటే మీరు అన్ని మర్చిపోయారు, కానీ మీ సీనియర్స్ని పట్టాప్ మాస్టర్ కానీ లేకపోతే రావణ్ గారిని కానీ వీళ్ళందరిని అడగండి. కాదండి కిషోర్ గారు, నేను వినండి, చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే ప్రెస్ వాళ్ళని ఎవడు వెల్కమ్ చేయరు, ఎవరు పిలిచి బొట్టు పెట్టరు. ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రమే పిలుస్తారు. మీరు 24 గంటలు, ఇప్పుడు ఎలాగైపోయిందంటే 24 గంటలు మీరు ఆ వార్తల మీద దృష్టి పెట్టుకొని ఉండాలా. పిల్లాలి అంటే ఇప్పుడు రాజకీయ కాదు, మా దగ్గర కూడా మా నాయకులు కూడా ఏం చేస్తారు, మాకు పిల్లలేదు, ఎందుకో మా అన్నయ్య అంటాడు, నన్ను పిల్లలేదు. ఆయన సీనియర్ నాయకుడు, నన్ను పిల్లలేదంటే అలాగా తెలుసుకొని వచ్చారు ముందుకి. మమ్మల్ని